నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మాజీ మంత్రి డొక్కా మాణిక్యం వరప్రసాద్ గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ని కల్కి కాంప్లెక్స్గా అభివర్ణించారు. దానికి కమాండర్గా సజ్జన్ల గారిని కూడా పెట్టడం జరిగింది. సో అక్కడే టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ కుట్రలు పన్నుతున్నారని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అడ్డంకులు తెచ్చేలాగా అక్కడ అన్ని కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి అయితే తను వ్యాఖ్యానించడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ని అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే కల్కి కాంప్లెక్స్గా మార్చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ కొన్ని కార్యకలాపాలు చేస్తున్నారు, కుట్రలు పన్నుతున్నారు, హత్యలే కావచ్చు, అది దేని అక్కడ నుంచెల్లే స్టార్ట్ అవుతున్నాయి, అక్కడే ప్లాన్ చేస్తున్నారు ప్రతిదీ అని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. మరి అంటే తను చెప్పడం అయితే జరుగుతుంది. దీన్ని మరి మనం ఎలా చూడాలంటారు? లంక గుట్టు విభీషణుడు బయటపెట్టాడు. అవును. తాడేపల్లి గుట్టు డొక్కా మాణిక్య వరప్రసాద్ బయట పెడుతున్నాడు. ఎవరి డొక్కా మాణిక్య వరప్రసాద్? నిన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయన. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పాడంటే మరి నిజమే. ఎందుకంటే నిన్నటిదాకా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళేవాడు ఆయన. నిన్నటిదాకా సజ్జల జగన్మోహన్ రెడ్డితో తిరిగిన డొక్కా మాణిక్య వరప్రసాద్ అబద్ధాలు ఎందుకు చెప్తారు? ఏంటది? కల్కి కాంప్లెక్స్, తాడేపల్లి ప్యాలెస్ కల్కి ప్యాలెస్గా మరి నా సినిమానా ఇది? కల్కి సినిమాలో కమల్ హాసన్ సుప్రీం, అక్కడ మరి సజ్జల రామకృష్ణారెడ్డి కమాండరా. చంద్రబాబు ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేసే కుట్రలు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుతంత్రాలు, గత 50 రోజులుగా అడపాదడప అక్కడక్కడ హత్యలు, ఏంటి అత్యాచారాలు, చిన్నపిల్లల మీద కూడా అఘాయిత్యాలు, గంజాయి మత్తులో రేపులు చేయడం, ఇవి పెరుగుతున్నాయి. గతంలో కూడా హోమ్ మినిస్టర్ వీటిపైన అనుమానం వ్యక్తం చేశారు. ఎవరు? అనిత. కొన్ని సోషల్ మీడియాల్లో కూడా మనం చూసాం. ఏంటి, ఒక 100 కోట్లు ఏదో కేటాయించినట్టు, ఈ అరాచక శక్తులకి ఆ డబ్బులు వెదజల్లి ఈ శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నట్టు, అశాంతి అభద్రత వీళ్ళు పెంచి పోషిస్తున్నట్టుగా మనం వదంతులు అనేకం చూస్తున్నాం. ఇక్కడ సోషల్ మీడియాలో కూడా 100 కోట్లు ఇవ్వడం ఏంటి? అరాచక శక్తులు ఈ పనుల కోసం అంటే ఏదో రకంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతీయాలి. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ బాగుంటే చంద్రబాబు పెట్టుబడులు తీసుకొస్తున్నాడు, పారిపోయిన కంపెనీలు మళ్ళా వెనక్కి వస్తున్నాయి. మొన్న మనం చూసాం, ఏది బీపీసీఎల్ మచిలీపట్నం వచ్చారు ఆయిల్ రిఫైనరీ పెట్టడానికి, మరి 70,000 కోట్ల పెట్టుబడులు. మొన్న కేంద్ర ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే మనం చూసాం 64,000 కోట్లు ఇచ్చింది. ఏది అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు. అమరావతి రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డుకి దగ్గర 25,000 కోట్లు ఇస్తున్నట్టున్నారు. మళ్ళా హైవేల నిర్మాణం, రైల్వే లైన్లకు ఒక 9,000 కోట్లు ఏమో మంజూరు చేశారు. అటు ఇండస్ట్రియల్ క్యారిడార్లు, ఆ 2 చోట్ల 2 క్యారిడార్లలో 2 నోడ్ల అభివృద్ధి, వెనకబడిన జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాను కూడా చేర్చి దానికి కూడా నిధులు ఇస్తామన్నారు, ప్రత్యేక ప్యాకేజీ. ఇట్లా మరి అంతా మంచి జరుగుతున్న నేపథ్యంలో ఏదో రకంగా చెడు చేయాలనా, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీడ్కి బ్రేక్లు వేయాలనా? మొన్న చూసావు ఎక్కడ వినుకొండలో మర్డర్, రౌడీ షీటర్ల మధ్య జరిగిన ఘర్షణ. ఎవరు? ఆ జిలానీ అనేవాడు ఆ రషీద్ని చంపేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రషీద్ కుటుంబాన్ని ఒక్కడనే పరామర్శించారు, జిలానీ కుటుంబాన్ని కూడా పరామర్శించాలి. ఎందుకని అని నువ్వు అడుగుతావు. ఎందుకనంటే చంపినాడు, చచ్చిపోయినాడు, ఇద్దరు ఒకే పార్టీ కాబట్టి. మరి అతను కూడా నీ పార్టీలోనే ఉన్నాడు కదా నిన్నటిదాకా. ఎన్నికల ముందే వేరే పార్టీ మారితే మారు ఉండొచ్చు. ఇద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారు. వాళ్ళిద్దరినీ పెంచింది పోషించింది కూడా వైసీపీయే.
ఇప్పుడు చచ్చినాడు మీ పార్టీయే, చంపినాడు మీ పార్టీయే అయినప్పుడు నువ్వు ఒకడిని పలకరిపోతే ఒకే పార్టీ మధ్య జరుగుతున్న హత్యలని ఎలా చూస్తావు? ఆర్థిక వివాదాలతో జరుగుతున్న హత్యల. తెలుగుదేశం వేరే పార్టీ వాళ్ళు చంపితే అది రాజకీయ హత్యగా మనం చూస్తాం. సరే, అది తీసే వినుకొండ మర్డర్. మరి అది ఏది నిన్నే జరిగింది. నంద్యాల జిల్లాలో సీతారాంపురంలో ఒక మర్డర్ జరిగింది. నిన్న జరిగిన మర్డర్లో కూడా సేమ్ ఇదే ఎపిసోడ్. ఏంటి, చచ్చిపోయినాడు, చంపినాడు, ఇద్దరు ఒకే పార్టీ, ఇద్దరు వైసీపీలో నిన్నటిదాకా పనిచేశారు. ఇతను ఈ మధ్య తెలుగుదేశంలోకి చేరాడు. పాత తగాదాలు, పాత ఆర్థిక లావాదేవీలు, సెటిల్మెంట్లు ఉన్నాయి పాతవి. వాటి కోసం ఇలా హత్యలు జరుగుతున్నాయా? లేదు, వీళ్ళే అరాచక శక్తుల్ని రెచ్చగొడుతున్నారా, ప్రోత్సహిస్తున్నారా? మనం చూస్తున్నాం. సాక్షి మీడియాలో, సాక్షి పేపర్లో 2-3 పేజీలు దీనికే. జగ్గైపేటలో దాడి అంటారు, అక్కడ భూమి కబ్జా అంటారు, ఇక్కడ ఈ అంగన్వాడీకి బెదిరింపులు అంటారు, వాళ్ళు ఏదో విషం తాగారంటారు. అంటే అక్కడ అవి చేపించటం, ఇక్కడ వీళ్ళు ప్రచురించటమా? ఇదంతా అరేంజ్డ్గా కనపడుతోంది. ఇదంతా ఒక కుట్ర అంటున్నారు. ఎవరు? డొక్కా మాణిక్య వరప్రసాద్. అదే ఆయన అంది. ఏంటి, కల్కి ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ కల్కి ప్యాలెస్గా మారింది. కమాండర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కుట్రలు, కుతంత్రాలు, ఎక్కడెక్కడ ఏవే పనులు చేయాలి, ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏం చేయాలి అనేది టార్గెట్లు పెట్టి బడ్జెట్లు ఇచ్చి మరీ విధ్వంసాలకి, హింసకి పాల్పడుతున్నారని డొక్కా మాణిక్య వరప్రసాద్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఇమీడియట్గా డీజీపీ, పోలీస్ మాణిక్య వరప్రసాద్ గారిని ఎంక్వైరీ చేయాలి. దానిలో ఉన్న వాస్తవాలని తెలుసుకోవాలి. అవి కనుక నిజమే అయినట్లయితే మొగ్గలోనే వాటికి అడ్డుకట్ట వేయాలి. ఇలాంటి హింస, విధ్వంసాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదన్నమాట. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే అతన్ని పిలిపించాలి. ఉన్నాడా సజ్జల? జంప. ఎందుకంటే అందరూ జంప్ జిల్లానీలే. ఈ మధ్య ఎవ్వరు అంతు లేరు, పత్తా లేకుండా పోయారు. వాళ్ళ అబ్బాయి కూడా లేడు అనుకుంటా, సజ్జల భార్గవరావు. ఎక్కడో ఉండి ట్వీట్లు పెడుతున్నట్టున్నాడు అప్పుడప్పుడు, అడపా దడప. కార్యాలయం కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు ఎందుకు ఇలా పరారవుతున్నారు, పారిపోతున్నారు? పరారయ్యేవాళ్ళు, పారిపోయేవాళ్ళు వాళ్ళని పట్టుకురావాలి. డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పింది కనుక వాస్తవం అయితే సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిపించి విచారించాలి. 41A నోటీసులు ఇస్తారా? మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఇలాగే ఎక్కడో దుబాయ్ పోవాలని చూస్తే పిలుచుకొచ్చారు. అంటే సజ్జల ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు మనం చూసాం ఒక ప్రెస్ మీట్. అప్పటి నుంచి మళ్ళీ ఇంతవరకు మళ్ళీ కనిపించింది లేదు. అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే తప్ప రాడా? మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెడితే తప్ప అక్కడ కనపడ్డా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉండి మళ్ళీ తిని కూడా ఏదో ఒకటి మాట్లాడాలి. ఏదైనా ఇంకా సుదీర్ఘ ప్రయాణం. ఇప్పటికి అయిపోయింది కేవలం 60 రోజులు, 50 రోజులు మాత్రమే, 2 నెలలు. ఇంకా మనకి 58 నెలలు ఉంది. ఈ 58 నెలలు ప్రభుత్వం సుస్థిరంగా పరిపాలన చేయాలి. పెట్టుబడులను రాబట్టాలా, కంపెనీలని తీసుకురావాలి, కొత్త కంపెనీలు తీసుకురావాలి, పారిపోయిన పరిశ్రమలను మళ్ళా వెనక్కి రావాలి. ఎప్పుడు వస్తాయి పరిశ్రమలు, పెట్టుబడులు ఎప్పుడు పెడతారు ఆంధ్రప్రదేశ్లో? శాంతి భద్రతలు కరెక్ట్గా ఉంటేనే. శాంతి భద్రతల సమస్యే ఇవాళ చాలా తీవ్రమైనటువంటి అంశం కాబట్టి లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడకూడదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు దీనిపైన సీరియస్గా తీసుకోవాలి. మొగ్గలోనే వీటికి అడ్డుకట్ట